సరే, దేవుని నామానికి స్తోత్రము. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరికీ, మా అక్కలు అందరికీ వందనాలు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా, దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలను ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్య వర్తమానాన్ని మనం చూసుకుందాం. దైవ గ్రంథంలో నుండి కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్తలో నుండి ఒక మాటను ప్రియ దేవుని బిడ్డారా మనం చూసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదివి సహాయం చేయండి. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని, ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పైసి బాలులకు బయలుపరచునవని నిన్ను స్తుతించుచున్నాను. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా, దైవలేఖన గ్రంథంలో నుండి కొన్ని మాటలను ప్రియా దేవుని బిడ్డారా, దైవలేఖన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. వాక్యము మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను ప్రియా దేవుని బిడ్డారా చూడండి. పరిశుద్ధ వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వాక్యములో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, జ్ఞానవంతమైనటువంటి మాటలు ఈ దేవునిని గూర్చినటువంటి వార్త ఎవరికి బయలుపరచను అని అంటే, పశుబాలులకు బయలుపరచను అని మాట్లాడుతూ ఉన్నది. ఎవరికి బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు అని అంటే, పశుబాలులకు బయలుపరచును అని మాట్లాడుతూ ఉన్నది. పశుబాలులు అనగా ఎవరు అని అంటే, చూడండి, మనుషులు ప్రియ దేవుని బిడ్డలారా లోకపు జ్ఞానమును సంపాదించి లోకానుసారమైనటువంటి ప్రవర్తనను ప్రవర్తిస్తూ, మేము పెద్దలమండి, గొప్పవారమండి, మేము ఆ స్థితిలో ఉన్నాం, ఈ స్థితిలో ఉన్నాం అన్నవారు కాదు, కానీ చిన్న బిడ్డల హృదయం వంటి వారు కావాలి. వారి తలంపులు ఎలా ఉండాలి అని అంటే, దేవునికి ఇష్టమైనదై ఉండాలి. దేవునికి ఇష్టమైన వారు ఎవరు? చిన్న బిడ్డలు దేవునికి ఇష్టమైన వారు. ఈనాడు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైనటువంటి మనుషుడిగా ఉండాలి అంటే చిన్న బిడ్డలను పోల్చబడి చిన్న బిడ్డల హృదయం వంటి వారమై ఉండాలి. దేవునికి లోపడలేకపోతే, దేవునికి కట్టబడలేకపోతే, దేవునికి విధేయతను కనపరచలేనటువంటి మానవ జీవితంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డల దైవలేఖనం మాట్లాడుతూ ఉన్నది. లోకాసు వార్తలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా 22వ అధ్యాయంలో 41వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను చదవండి. లోకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనాన్ని చదవండి. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమేనని సిద్ధించునుగా కానీ ప్రార్థిస్తున్నాడు. ఎవరు చేస్తున్న ప్రార్థన ఇది? యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి ప్రార్థన. ఇదిగో 12 మంది శిష్యులను ఏకాంత ప్రార్థనకు తీసుకెళ్లి రాతి వేత దూరముగా వెళ్ళి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో శ్రమ వస్తూ ఉన్నదా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బాధ వస్తుందా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హింసింపబడుతూ ఉన్నాడా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దూషింపబడుతూ ఉన్నాడా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు అంటూ ఉన్నాడు, ఇదిగో దేవా, ఇది నీ చిత్త ప్రకారమునే జరిగించుము. ఎవరి చిత్త ప్రకారం జరిగించాలి? దేవుని చిత్త ప్రకారం జరిగించాలి. దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి.
దేవుని మాట ఏందో గ్రహించాలి, దేవుని చిత్తానుసారముగా నడుచుకోవాలి, దేవుని చిత్తానుసారముగా జీవించాలి, దేవుని చిత్తానుసారముగా ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా మనుషులమైన మనము దేవునికి లోపడాలి. దేవుని లేకోకుండా ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా నేను ఎంత ప్రయాసపడ్డా, ప్రయాసము అర్థము, ఆ ప్రయాసము అర్థమైనటువంటి ప్రయాసమును